ధర్మపురి దట్టమైన గన్నేరు అడవిని ఆనుకొని ఉంటుంది. ఇక్కడి ప్రజల వ్యాపార వాణిజ్యాల కోసం ఊరు దాటాలంటే 2 మార్గాలు ఉంటాయి. మొదటిది రోడ్డు మార్గం. 3.5 గంటలు ప్రయాణిస్తే పక్క ఊరు చేరి రోజువారీ అవసరాలను సేకరించవచ్చు. రెండవ మార్గమైన అడవిలోంచి 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. సత్వర మార్గం అయిన అడవిలోకి వెళ్ళాలంటే ఊరు ప్రజలకు వణుకు. గన్నేరు అడవి ఎంత విషపూరితమైనదో అంతే విషపూరితమైనదో భయంకరమైన పాము అడవిలో నివసిస్తుంటుంది. అడవి మార్గం ఎంచుకున్న వారు కొందరు 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చని అతి నమ్మకంతో ప్రయత్నించి గమ్యం చేరకముందే అదృశ్యమైపోయారు. కానీ ఒకడు మాత్రం సాహసికుడు. అరుదుగా దొరికే విలువైన మూలికల కోసం అడవిలోకి వెళ్ళి ప్రాణాలతో తిరిగి రాగలడు. అహల్య, గౌతమ్ ఊళ్ళో మహిళలకు జరిగే దుర్మార్గాలను అరికట్టడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న దృఢ సంకల్పం గల మహిళ. ధర్మపురిలో ఉన్న ఒక్కగానొక్క మెట్రికులేషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గౌతమ్ భార్య. పేదరికంతో పెరిగిన విదేశాల్లో చదువుకొని ప్రేమించి పెళ్లి చేసుకుంది. విదేశాల్లో చదువుకున్న కులం పిచ్చి మాత్రం పోలేదు గౌతమ్కి. ఈ ఒక్క విషయం తనకి నచ్చక ఎలా అయినా గౌతమ్ని మనిషిలా మార్చాలని కంకణం కట్టుకుంది ఈ శివభక్తురాలు. ఇంద్రసేన ఊరి పెద్ద, ధర్మపురి ప్రెసిడెంటు. ఓ స్త్రీలోలుడు, పాయసప్రియుడు. ఇంద్రసేన ఎంచుకున్న స్త్రీ తనతో రాత్రి గడపటానికి ఒప్పుకుంటున్నట్టు సంకేతంగా ఇంట్లో పాయసం వండి పంపాలి. ఒప్పుకోకపోతే ఆ స్త్రీని బలవంతంగా గన్నేరు విషం తాగించి చంపేస్తాడు. అలా ఎన్నో ఇళ్లలో పాయసాలు రుచి చూశాడు. ఇంద్రసేన కంట్లో పడతామేమోనని ఆడవాళ్ళు ఇంటి నుంచి బయటికి కూడా రారు. మొత్తం మీద ధర్మపురిని అధర్మపురిగా మార్చేశాడు ఆ నరరూప రాక్షసుడు. ఇంద్రసేన బావమరిది సిగరెట్ శేఖర్. సిగరెట్ ప్రియుడు, తాగకుండా బతకలేడు. ఇతను ఎప్పుడు సిగరెట్ కాల్చినా నిర్లక్ష్యంగా పారేసే మొగ్గల వలనో లేదా తెలిసో తెలియకో 10లో 11 సార్లు ఇంద్రసేనకి సిగరెట్ చురకల ముప్పు మాత్రం తప్పదు. బావమరిది బావ సుఖం కొడతాడు, బావ సుఖం కొడతాడు. బావమరిది బావ సుఖం కొడతాడు. నువ్వు చంపేలా ఉన్నావు, చంపేలా ఉన్నావు, చంపేలా ఉన్నావు. బస్సులు ఏర్పాటు చేస్తే మనకి డబ్బులు మిగలవయ్యా. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించట్లేదు? జస్ట్ సెకండ్. ఏంటో చెప్పు. డాడీ. ఏంటో సరిగ్గా చెప్పు. డాడీ. నిజమా? నాకు మాత్రం ఆడపిల్లే కావాలి. ఆలియా, నాకు కూడా. వస్తున్నా.
సరే నాకు డాన్స్ క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్. వెళ్ళు బాయ్. ఇది ధర్మపురి, ఇది అడవి, ఇది ధూళిపురి. ఇక్కడ నుండి ఇక్కడికి రావాలంటే 3 to 4 hours పడుతుంది. మన వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ అడవిలో నుంచి రమ్మంటారా ఏంటి? అయ్యా అది అలాగా ముక్క పిల్లల మన వాళ్ళ పిల్లలు అయిపోకూడదనే కదా డబ్బు గురించి అస్సలు ఆలోచించారు. నేను చూసుకుంటా. బావమరిది బావ క్షేమం కోరాలి. ఏందది ప్రకాదా? నమస్కారం ప్రెసిడెంట్. నమస్తే నమస్తే. ఏం పంతులు పూజ బాగా చేసినావా? బాగా. ఎలక్షన్లు వస్తున్నాయి. శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. మీ వాక్యము ఫలించును గాక. అట్లే అంతే అంతే మరి. అంతా శివాజ్ఞ. మరా రారా శివుడు, ఏంటి విశేషాలు? ఏంటో పెద్దయ్య, అయినా ఇంత దూరంలో ఆశ్రమం ఏంటి పెద్దయ్య? అదే మన ధర్మపూర్లో కట్టించుంటే అందరికీ దగ్గరగా ఉండేది కదా. ఆ పరమేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ నేను రా. ఏంటో నువ్వు నీ పరమేశ్వరుడు గోల. పెద్దయ్య, ఈరోజు అడవిలో పెద్ద నాగబాబుని ఎదుర్కొన్నాను పెద్దయ్య. నాకన్నా 2 అడుగులు ఎత్తుగా ఉంది పెద్దయ్య. ఆ పాము పేరు వాసుకి. అది స్వయాన పరమేశ్వరుడి మెడలోంచి ఊడిపడ్డది. దాన్ని చూస్తేనే జనాలు చేస్తారు. అది అంత భయంకరంగా ఉంటుంది. దాన్ని చూశాక కూడా బతికి బట్టకట్టడం అంటే అసాధ్యం. ఊరుకో పెద్దయ్య, నువ్వు కూడాను. మరి ఏంటి పెద్దయ్య, ఇంత పెద్ద ధర్మపురికి ఒకనొక వైద్యుడివి, అడవిలో మూలికల గురించి లోతుగా జ్ఞానం ఉన్నవాడివి. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడితే ఎలా పెద్దయ్య? చూడు బాగానే ఉన్నాను కదా, బతికే ఉన్నాను కదా. నేను ఇచ్చిన బహుమతి చూపించు. ఏంటో పెద్దయ్య, చిన్నప్పటి నుంచి నాతోనే ఉండాలంటావు. అడవిలోకి ఏ రోజు వెళ్ళినా నా వెంటే ఉండాలంటావు. ఏ రోజు నాకు ఉపయోగపడలేదు పెద్దయ్య. అయినా ఏంటి పెద్దయ్య? ఇది అత్యంత అతీతమైన ద్రవం. ఏమోలే పెద్దయ్య, నీ బహుమతి మీద నీ శివుడి మీద నాకు మాత్రం నమ్మకం లేదు. అయినా నీ మాట కాదనలేక నువ్వు ఇచ్చావు కదా, అందుకే ఉంచుకుంటున్నాను. నా జేబుకి బరువు అయినా. వాస్తవానికి వాసుకి శివాజ్ఞ కలిగిన వారిని ఏమీ చేయదు. ప్రతి శివరాత్రికి ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ మేరకు ధర్మ సంస్థాపన కోసం ఊర్లో ఉన్న చెడుని తన విషంతో నాశనం చేస్తుంది. ఈరోజు శివరాత్రి. అది నిన్ను వదిలేసిందంటే నీతో దానికి ఏదో అవసరం ఉన్నట్టుంది. ఇవన్నీ నమ్మను కానీ నీ శివుడు కనిపిస్తే నా బిడ్డని చదివించమని చెప్పేద్దయ్యా. ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈసారి మీరందరూ నాకే ఓటేయాలి. మీ ఓటు హక్కుని దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఈసారి కూడా మననే గెలిపించాలి మీరందరూ. మన గుర్తు ఏందో తెలుసు కదా, జెండా. జెండా గుర్తు. మన ధర్మపురిలో ఆడవాళ్ళు ఇంటి నుంచి బయటికి రావడం మానేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆడవాళ్ళు ఇల్లు వదిలి స్వేచ్ఛగా బయటికి తిరగాలి. అక్కడ చూడరా, మీ అక్క పుట్టింటికి పోయే టైం వచ్చింది. నువ్వు అర్జెంటుగా పిల్లలు తీసుకుని పుట్టింటికి బయలుదేరు. నువ్వు వెళ్ళవే ముందు. మనం ఇల్లు చేరేసరికి ఎవ్వరూ ఉండరు బావా. మీరు ప్రచారం పండు ఉండండి, నేను మీకు ఆ గుండు నెరవేర్చేసే చేసేమల్లో ఉంటా. శివరాత్రి జాగారం అంటే ఇదేనేమో. అందుకే జెండా గుర్తుకే. ఏయ్, ఇందాక నువ్వు ములక్కాయలు కొంటున్నప్పుడు బావగళ్ళు నీ మీద పడ్డాయి. అదృష్టవంతురాలివి. నిన్ను బలవంత పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే చెయ్యి చేసుకోకుండా చెప్తున్నాను. నోరు మూసుకుని బావ భోజనానికి పాయసం పంపించి. తిక్క తిక్కగా ఉందా? రుచిగా ఉండాలి, నీలాగా. జెండా గుర్తుకే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
స్కూల్కి ఎప్పుడు వెళ్తాం? రేపే. ఓకే. సరేనా? ఫోన్ చేసిరా. అయ్యా వాళ్ళు అర్జెంటుగా అక్కడి నుంచి తరలి ఇంద్రసేన మనుషులు చూస్తే బాబు. అలాగేనయ్యా. అండ్ వాళ్ళని మళ్ళీ రావద్దని చెప్పి. సరేనయ్యా. ఎరా సంవత్సరం నుండి చూస్తున్నా నిన్ను నీ కూతుర్ని ఈ గేటు ముందరే. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ వస్తారేంట్రా? ఎప్పుడైనా మీ మొహాలు చూసుకున్నారా? మీ మొహాలకి చదువులు, అది కూడా అయ్యగారు స్కూల్లో. మీరు మీ దిక్కుమాలిన కులం. ఈ స్కూల్లో చదువుకోవాలంటే పెద్ద కులంలో పుట్టుండాలి. దయచేసి లోపలికి పంపించయ్యా. ఒక్కోసారి ఇక్కడ కనబడ్డామంటే నరికి పోగులు పెడతాను. ఎలా? ఇంకెన్ని రోజులు ఈ అవమానాలు పడతావురా? ఏం చేయమంటారండి అయ్యా? నా బిడ్డను చదివించుకోవాలని కోరిక ముందరా ఇవన్నీ పెద్దగా పట్టించుకోనయ్యా. ఎన్నికల్లో గెలవాలంటే ఇంద్రసేనకు ప్రజాబలం కావాలి. ప్రజాబలం కావాలంటే ప్రజలు కోరినది కాదనకుండా మంజూరు చేయాలి. అంటే నువ్వు ఇంద్రసేన దగ్గరికి వెళ్ళాలన్నమాట. అట్టకేనయ్యా, ఈరోజు వెళ్తానయ్యా. నేను కూడా వస్తా. వద్దులే అమ్మా, నేను ఇంట్లో దింపేసి నేను వస్తానే. దా అమ్మా, జాగ్రత్త. అమ్మగారు, అమ్మా, అమ్మగారు. మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోరా, ఇవాళ పనులని నేను చూసుకుంటాలే. అట్టగేనమ్మా. కులం పేరుతో జరిగే అరాచకాలన్నింటినీ అరికడతాను, ధర్మ స్థాపన చేస్తాను. శివరాత్రి పాయసం వండింది బావా. శివుడికి నా ప్రాణాలను ఇచ్చైనా సరే ధర్మపురిలో ధర్మ స్థాపన చేస్తాను. జెండా గుర్తుకే, జెండా గుర్తుకే, జెండా గుర్తుకే, జెండా గుర్తుకే. 2584 గుడిసెలు రేపు రాత్రికల్ సజీవ దహనం అయిపోవాలి. కావాల్సిన సామాను అంతా తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకోండి. అర్థమవుతుందా? పనులన్నీ ఫాస్ట్గా అయిపోవాలి, సరేనా? కానివ్వండి ఇంకా మిగతాదంతా నేను చూసుకుంటా. మీరు వెళ్ళండి. ఏందిరా ఏందిరా ఆగండి. శేఖర్, వస్తున్నా బావా. ఆ పాయసం పట్రా. ఇది నా కోసం. ఎవడరా వాడు? వాడి పేరు శివుడు బావా, భైరవుడు శిష్యుడు. వీడి కూతుర్ని మన స్కూల్లో చదివించాలని ప్రయత్నిస్తున్నాడు. ఎవడైతే మనకేంటిరా, ఓట్ల కోసం రాజకీయం చేయాలి. ఎరా ఎట్రా. దా రేపటి నుంచి
నీ కూతురు మన స్కూల్లో చదువుతుంది. చిత్తయ్యా. మీ వాళ్ళ ఓట్లు మొత్తం నాకే పడాలి. అట్టగే అట్టగే. నువ్వు వెళ్ళు. ఏరా, మన స్కూల్లో మన కులం వాళ్ళు మాత్రమే చదవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ అలగా మూక మన స్కూలు దరిదాపుల్లోకి రాకూడదు. గుర్తుపెట్టుకో. సరే బావ. ఎలక్షన్ల తర్వాత వాళ్ళ కంపులకు నిప్పంటించు. అలాగే బావ. అటు చూడండి, దాన సంస్కారాల కోసం ముడి సరుకు అంతా సిద్ధం చేస్తున్నాం. మీరు ఈ పాయసం స్వీకరించే కార్యక్రమంలో ఉండండి. ఈ పాయసం మిమ్మల్ని స్వర్గలోకాల అంచులు దాకా తీసుకెళ్తుంది. అది అది వా, పాయసమే ఇంత రుచిగా ఉంటే రాత్రి ఇంకెంత రుచిగా ఉంటుందో. మీ అక్క వెళ్ళిపోయిందా ఇంటికి? వెళ్ళిపోయింది బావ. అయితే రాత్రికి శివరాత్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంకర, హర హర మహాదేవ. అన్నట్టు గౌరీ, ఇంద్ర దగ్గరికి వెళ్ళాను. సరస్వతిని స్కూల్లో చేర్పించడానికి సహాయపడతాను గౌరీ. సరస్వతి స్కూల్కి వెళ్తే గర్వంగా తలెత్తుకుని తిరుగుతాను గౌరీ. ఒరే శివుడు, వస్తున్నాయా? హర హర శంకర, హర హర మహాదేవ శంకర, హర హర. తినేటప్పుడు వచ్చిన వాడే అయినవాడు రా శివుడు. నువ్వు ఎప్పుడు వచ్చినా ఆయన వాడివే పెద్దయ్యా. అన్నట్టు శుభవార్త. ఏంటో అది? సరస్వతి రేపు నుంచి స్కూల్కి వెళ్తుంది పెద్దయ్యా. శుభం. నీ కూతుర్ని చక్కగా చదివించరా శివుడు. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటా. ఏం పెద్దయ్యా, అదేదో పొద్దున అతపడి రావచ్చు కదా, ఎందుకు ఎండం పడి తిరుగుతున్నావు? పెద్దగా పనులేం లేవురా. పైగా ఈరోజు శివరాత్రి కదా, ఈ శివుడితో గడుపుదామని వచ్చా అంతే. నాకు మాత్రం ఎవరున్నారా శివుడు? పెద్దయ్యా, పెద్దయ్యా, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పాలి మరి. వద్దురా శివుడు, నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసు. నేను ఎప్పుడు ఈ విషయం అడుగుతానో నువ్వు ఇలాగ అంటావు పెద్దయ్యా. ఈరోజు నీ బిడ్డ గురించి చెప్పి తీరాల్సిందే. తనేదో కష్టాల్లో ఉందన్న విషయం మాత్రం నాకు తెలుస్తోందిరా. ఆహా, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను వేధించకు. నేను కాసేపు పడుకుంటారా. చిన్నప్పటి నేను చూస్తున్నాను పెద్దయ్య, ఈ ఒక్క విషయం నాకు అర్థం కావు. పెద్దయ్య, ఒక ఆఖరి ప్రశ్న పెద్దయ్య, ఇంతకీ తను ఎవరు పెద్దయ్య? గౌతమ్, చెప్పు. నాకు మనసేం బాగాలేదు. ఇవాళ కొంచెం త్వరగా వచ్చేస్తావా? ఏమైంది? సార్ సరే, కాసేపట్లో బయలుదేరుతాను. మన కులందే పై చెయ్యి ఉండాలి. ధర్మం గెలవాలి. సరే బా. ఈరోజు రాత్రి ముఖ్యమైన పాయసం తినాలి. ఏ, ఆ దిక్కుమాలిన సిగరెట్ పక్కకి కాల్చరా. ఓకే బాబా. డబ్బుల మీద పడితే చస్తాం. సరే బాబా. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఇవాళ కూరలు బయటకు వెళ్ళాను నేను. ఏ మల్లిగాడు రాలేదా? ఎలగా ముక్కతో ఇదే సమస్య. ఊరికే వాడిని అలగాముక అనొద్దు. అలా చూస్తే లెక్కకి నేను కూడా అలగాముక నుంచే వచ్చిందని. పెళ్ళాక కులం మారిపోతుంది. ఇప్పుడు మా కులం చెందిన అమ్మాయి. ఏం కులం పిచ్చి మీ అందరికీ? అయినా కులం అనేది జన్మ హక్కు కాదు, అది మనం చేసే పనిని బట్టి డిసైడ్ అవుతుంది. అయినా మల్లిగాడు ఎందుకు రాలేదు చెప్పు? వచ్చాడు, కానీ నేనే వెళ్తానని చెప్పి వెళ్ళాను. ఎందుకు? వాడిని పంపిస్తే తెస్తాడుగా. నేనెందుకు వెళ్ళకూడదు? ఈ ఊళ్ళో ఆడవాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళడం చూసావా ఇప్పటిదాకా? బయట మంచి చెడు ఉంటాయి, అయినా మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఏది మంచి ఏది చెడు?
అయిన వాళ్ళు కాని వాళ్ళు తిరుగుతూ ఉంటారు బయట. వాళ్ళ కళ్ళలో మనం పడడం ఎందుకు? చిటికేస్తే మహారాణిలో అన్ని తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు కదా నీకు. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు? ఆలియా నాకు కోపం తెప్పిస్తున్నావు. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు? నీకు తెలీదా? తెలియదు, చెప్పు. ఆలియా దయచేసి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. సంతలో ఇంద్రసేన మనిషి వచ్చి పాయసం పంపమన్నాడు. చెప్పానా ఇందుకే బయటికి వెళ్ళొద్దని? నేను పాయసం పంపాను. మాట్లాడుతున్నావు ఆలియా? నువ్వు విన్నది నిజమే, నేను పాయసం పంపాను. ఇన్ని ఇంటి నుండి అడుగు బయట పెట్టద్దని చెప్పానా? ఎందుకు వెళ్ళావు? పాయసం ఎందుకు పంపావు? ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు వెళ్ళకపోతే నీ చెల్లికి పట్టిన పరిస్థితి నీకు పడుతుంది. వెళ్ళకపోతేనా? వాడు సరసానికి వెళ్ళమంటావా ఏంటి? నువ్వేం మగాడివిరా, కట్టుకున్న భార్యని కాపాడలేవా? వాడు వెంటాడి వెంటాడి చచ్చిన వదలడు. చస్తే వదులుతాడు కదా, అందుకే పాయసంలో గన్నేరు విషయం కల్పించేశా. ఇంకా ఎన్ని రోజులు వాడు అరాచకాలు చూస్తూ ఊరుకోమంటావు? ఎక్కడికి? నువ్వు చేసిన పనికి ఈ రోజు పారిపోవాలి. గౌతమ్, ఎక్కడికి? ఇంద్రసేనకు భయపడి పారిపోతున్నామా? భయమా? పిరికితనమా? నోరు మూసుకొని కూర్చో. భైరవ భైరవ, ఇంద్రసేన రక్తవంతి చేసుకున్నాడంట, త్వరగా రా. అవునా? శివ 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 పద వస్తున్నా. త్వరగా రా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరి ఓం. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు పాయసం దాకా తీసుకొచ్చావు ఆలియా. చెప్తే ఏం చేసేవాడివి? ఎక్కువ మాట్లాడుతున్నావు ఆలియా. నిజాలు మాట్లాడుతున్నా గౌతమ్. నువ్వు చేసిన పనికి మన స్కూల్, ఇల్లు అన్ని నాశనం. అన్ని మూసుకొని ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఇదే మాట వెళ్ళి మీ ఇంద్రసేనతో చెప్పొచ్చు కదా. మీ ఒకే కులమైనంత మాత్రం నేను చెప్పింది వింటాడనుకున్నావా? ఎవడైతే నాకేంటి? అయినా ఇంకెన్ని రోజుల్లో ఆడంగిలా ప్రవర్తిస్తావు? నువ్వు వెళ్ళి చంపావుగా పెద్ద మొగరాయిల్లా. వాడు ఎంతమంది ఆడవాళ్ళని పాడు చేశాడో తెలుసా నీకు? అసలు సిగ్గు సర ఉందా? నువ్వు మగాడివా? స్టాప్ ఇట్ ఆలియా, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఇంకో వారంలో పెళ్ళుందనగా రంగన్న కూతురికి కడుపు చేసి దాని పెళ్లి చెడగొట్టి దాని జీవితం నాశనం చేశాడు. సుమతికి జరిగిన అన్యాయానికి తను తన కుటుంబ సభ్యులందరూ కలిసి ఊరోజులు వెళ్ళిపోయారు. అంతెందుకు, మన పనివాడు మళ్ళీ కూతురు భువన ఇంద్రసేన వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. నువ్వు అలగా సంఘాన్ని ఉద్ధరించక్కర్లేదు. సంఘాన్ని ఉద్ధరించక్కర్లేదు సరే, మరే పాపం చేయని నా చెల్లి పరిస్థితి ఏంటి? మీ ఇంద్రసేన దాన్ని పాడు చేసి చంపేశాడు. అయిపోయింది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు? ఇన్ని అరాచకాలు చూస్తూనే ఆడపిల్ల కావాలంటావా? మన బిడ్డ బయటకు వచ్చే లోపల వాడు చచ్చిపోవాలి. నిన్న మా చెల్లిని పాడు చేసి చంపేశాడు, ఇవాళ నన్ను కోరుకున్నాడు, రేపు నీ కూతుర్ని. ఇలా మీ కుటుంబ ఆడవాళ్ళందరినీ వాడి దగ్గర పడుకోబెడతావా? నాడి చాలా బలహీనంగా ఉంది. పరిస్థితి చూస్తుంటే అయ్యగారు గన్నేరు విషయం మింగినట్టు తెలుస్తోంది. గన్నేరు విషయం? అవును. అయితే శంఖముదేమంటారా? నువ్వు నోరు మీరే చక్కన్నా. విరుగుడు మంది ఇవ్వాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. విషం రక్తంలో ఎక్కేసింది. విరుగుడు మంది ఇచ్చినా కోలుకోవటానికి 3 రోజులు పడుతుంది. మరేం పర్వాలేదు, ఎన్నికలు 3 రోజులు వాయిదా వేద్దాం. ఆలస్యం చేయకుండా నువ్వు విరుగుడిచ్చేయి. ఇప్పటికిప్పుడు మందు నా దగ్గర లేదు. ఎక్కడుంది? ధూళిపూడి ఆశ్రమంలో ఉంది. ఎవరో ఒకరు వెళ్ళి పట్టుకురండి. ఆశ్రమంలోనా? ఇంకెంతసేపు ఉంది? గరిష్టంగా 1 గంట సేపు అనుకోవచ్చు. ఆశ్రమానికి వెళ్ళటానికి 3 గంటలు, తిరిగి రావటానికి 3. ఈలోపు అయితే నేను శంఖముదేమంటారా? నువ్వు నోరు మూరే నాయన, నువ్వు ముందు పక్కెళ్ళు. ఇప్పుడు ఎలా? అడవిలోంచి వెళ్తే అరగంటలో మందు పట్టుకురావచ్చు. అడవిలో నుంచా? అమ్మో, ఇవాళ శివరాత్రి కదా, వాసుకి తిరుగుతూ ఉంటుంది. నేను వెళ్తాను పెద్దయ్యా. నీకేమైనా పిచ్చా? అడవిలోకి వెళ్తా అంటావేంటి? అయ్యగారు సరస్వతిని చదివిస్తా అన్నారు పెద్దయ్య. సరస్వతి చదువు కోసం నేను దేనికైనా తెగిస్తాను పెద్దయ్య. నీకు తిక్కగా ఉందా? అసలు ఏం మాట్లాడు పెద్దయ్య? నేను వెళ్ళి మందు పట్టుకొస్తాను. ఓ బాబులు,
మీ గుసగుసలకి సమయం లేదు ఇక్కడ. మందు వివరాలు చెప్తున్నాను. తొందర కానీ. నేను ఇచ్చిన బహుమతి చూపించు. పెద్దయ్య నీ చేస్తాం కాకపోతే చూపించరా. ప్రాణహాని జరిగినప్పుడు దీన్ని తెరిచి 3 బొట్లు నోట్లో వేసుకోవాలి. అర్థమైందా? సర్లే పెద్దయ్య, నేను బయలుదేరుతాను. శంఖం ఊదేలోగా క్షేమంగా చేరరా శివుడు. అట్టాకే పెద్దయ్య. వాడు బ్రతికితే అలా అవ్వకూడదని శివరాత్రి రోజు విషయం ఇచ్చాను. ఈవేళ జనాలు అసలు ఇంటి నుండి కూడా బయటికి రాడు. వీరుగుడు తీసుకురావడం అసాధ్యం. ఇప్పటికే సమయం కూడా మించిపోయింది. వాడికి విషం ఇచ్చినట్టు నీకు నాకు వాడికి తప్ప ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఆ శేఖర్కి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రచారం జరుగుతున్నప్పుడు సంతకు వాడే నా దగ్గరకు వచ్చి పాయసం పంపమన్నాడు. సొంత అక్కని ఇంద్రసేనకి ఇచ్చి పెళ్లి చేశాడు. అక్కని విధురాలుగా చూడాలనుకోడు. వాడు పగతో రగిలిపోయి తరిమి తరిమి అయ్యో అయ్యో. శివరాత్రి నాడు అడవికి వెళ్ళడానికి వీల్లేదు. పొద్దున కూడా చెప్పకుండా వెళ్ళారు. అయినా ఆ పాపత్తుడు చస్తే ఏంటి, బతికితే ఏంటి? నా మొగుడు ప్రాణాలు నాకు ముఖ్యం. సరస్వతి చదువు కోసం నేను దేనికైనా సిద్ధమే గౌరీ. నిన్ను చూస్తుంటే క్షీరసాగర మదనంలో హాలాహలాన్ని ఆపద్బాంధుల్లా స్వీకరించిన ఆ పరమశివుడే గుర్తొస్తున్నాడు. ఒక్క నిమిషం ఉండు. అసలు విషయం వాడికి కాదు, నాకు ఇవ్వాల్సింది. వదిలిపోయేది ఆ పరమేశ్వరుడే మనల్ని కాపాడతాడు. గౌతమ్, ఉచ్చపోవడానికి ఎంతసేపు రా? గౌతమ్, 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 గౌతమ్. తెల్లవారితే ధర్మస్థాపన చేస్తానన్న బావ ఇప్పుడు ఇలా నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. కర్మ కర్మ. అసలే ఇవాళ శివరాత్రి, చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. అంత శివాజ్ఞ. ఉదయమంటారా? గౌతమ్, 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 ఏమైంది గౌతమ్? గౌతమ్, గౌతమ్ ఏమైంది గౌతమ్? గౌతమ్, అయ్యో గౌతమ్. వాసుకి సరిగా చెప్పు గౌతమ్. గౌతమ్, నేను ఇలా వదిలేసి ఎలా పారిపోతా గౌతమ్? గౌతమ్, గౌతమ్ నువ్వు లే, నేను బండి నడుపుతాను. నువ్వు లే, హాస్పిటల్కి వెళ్తాం లే. తప్పు చేయలేదా అల్య? మన పాప జాగ్రత్త. నాకు బ్రతకాలంతా అల్య, మన పాప చూడాలని. గౌతమ్, నువ్వు అంటే నాకు ప్రాణం గౌతమ్. మా నాన్నని కూడా వదిలేసి వచ్చేసా నీకోసం.
గౌతమ్ 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 పరమేశ్వర నా భర్త మూర్ఖుడై ఉండొచ్చు, కానీ ఒక్క అవకాశం ఇస్తే మారుతాడు. నువ్వు నాకు దారి చూపించేంత వరకు నేను నీ పేరు పిలుస్తూనే ఉంటా, నా ప్రాణం పోయినా సరే. శివా 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 శివా. వైద్యుడు వైద్యుడు, బావ మధ్యాహ్నం పాయసం తిన్నాడు. బహుశా ఆ పాయసం ఇచ్చిన వాళ్ళే అందులో విషం కలిపి ఉండొచ్చు. అదే చేసి ఉంటుంది. అరే 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 నాకు మాత్రం ఆడపిల్లే కావాలి. నాకు కూడా. సరస్వతి రేపు నేను స్కూల్కి వెళ్తుంది పెద్దయ్యా. శివా 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 అమ్మా, డాడీ ఇంకా కొట్టుకుంటుందమ్మా. దగ్గరలోనే ఆసుపత్రి ఉంది, తీసుకెళ్తే బతికే అవకాశం ఉందమ్మా. ఇక లాభం లేదు, ప్రయత్నాలు ఆపేసి వెళ్ళిపో. అది మామూలు కాటు కాదు, ఆ పరమేశ్వరుడి మెడలో నుండి ఊడిన వాసుకి పాము కాటు. సమయం మించిపోయింది. అట్టుండగమ్మా, తీసుకెళ్తే బతికే అవకాశం ఉందమ్మా. తను బతకాలంటే మా నాన్న భైరవుడి దగ్గర ఉన్న అత్యంత అతీతమైన ద్రవాన్ని 3 బొట్లు నోట్లో వేయాలి. ఆ ద్రవాన్ని మా నాన్న ఎప్పుడో శివుడు అనే ఒక అబ్బాయికి ఇచ్చేశాడు. ఆ శివుడిని నా వద్దకు పంపమని ఆ పరమేశ్వరుని ఎప్పటి నుంచో విన్నపిస్తున్నాను, కానీ ఆయన నాకు స్పందించడం లేదు. బహుశా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చితం ఇదేమో.
ఆ శివుడిని నేనేనమ్మా.